Hi guys, welcome back to my channel. It's me Deepu's Rolls Rajamandri Hybrid Amma. Please do like, share and subscribe my YouTube channel. Please support me guys. నేను ఇవాళ చెప్పబోయేది అంటే ఇప్పుడు పిల్లలు స్పీచ్ డిలే ఉంటుంది కదా, మా పాప స్పీచ్ డిలే కోసం నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వీడియో వచ్చేసి అదే మెయిన్. ఇప్పుడు చాలామంది పిల్లలు మైల్ స్టోన్స్ క్రాస్ చేయట్లేదు, లేట్గా అన్నీ అవుతున్నాయి అన్నమాట. స్పీచ్ డిలే అయినా, పాకడమైనా, నడవటమైనా. మా పాపది కూడా అంతే. ఇప్పుడు మా పాపతో పుట్టిన వాళ్ళందరూ కూడా అన్నీ కూడా బాగా మంత్స్ కంటే కూడా ముందరే, ఇప్పుడు 6 months కంటే ముందరే పాకడం, సంవత్సరం రూపాయలు నడవడం అన్నీ జరిగినాయి అన్నమాట. మా పాప విషయానికి వచ్చేటప్పటికి అందరూ పాకుతున్నారు. దీని వయసు వచ్చేటప్పటికి ఇది ఇంకా పాకట్లేదు, ఇది ఇంకా నడవట్లేదు అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మదర్ మిల్క్ గైస్. ఇప్పుడు ఫార్ములా మిల్క్ ఇస్తారు, దానికి ఏమిటంటే బలం ఉండదు పిల్లలకి. ఫార్ములా మిల్క్ అనేది ఏదో అది పౌడర్ కాబట్టి ఏదో ఇంకా అలా ఆకలి తీరుద్దు కాబట్టి, అంతేగాని వాళ్ళకి బలం అనేది ఉండదు గైస్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటి అంటే స్పీచ్ డిలే అనమాట. మా పాపది కాన్సెప్ట్ వచ్చేసి స్పీచ్ డిలే. మా అందరి పిల్లలు దీంతో పుట్టిన వాళ్ళు మా రిలేటివ్స్లో కానీ, మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ దీని ఏజ్ వాళ్ళందరూ కూడా మాట్లాడేసేవారు. ఇది ఇంకా మాట్లాడేది కాదు, మాట్లాడేది అమ్మ ఇలా అని తప్పించి అమ్మ నాన్న 2 వర్డ్స్ 2 పదాలు కలిపి జాయింట్ చేసి మాట్లాడేది కాదు. అప్పుడు నేను అనుకునేది దాన్ని, ఇదేంటి ఇంకా అందరూ మాట్లాడుతున్నారు, మా పిల్ల ఇంకా మాట్లాడట్లేదు, మా పాప ఇంకా మాట్లాడట్లేదు అని చెప్పేసి నేను హాస్పిటల్లో డాక్టర్స్ కూడా చూపెట్టడం జరిగింది. అయితే అక్కడ డాక్టర్స్ అన్నారు పిల్లలతో కలిస్తే మాట్లాడతారని చెప్పి అన్నారు. అక్కడికే ఆ డాక్టర్ కూడా ఇక్కడ భాస్కర్ రాజ్ హాస్పిటల్ ఫ్రెండ్స్ రాజమండ్రిలో, ఆయన చూపెడితే ఆయన ఒక 1500 పెట్టి ఒక టానిక్ ఇచ్చారు. అదే అసలు చాలా అదొక రకమైన స్మెల్. అయినా పట్టాం గైస్, పడితే అదైనా నో యూజ్ అనమాట. ఇంకా చాలాసార్లు డాక్టర్స్ని అడిగి బయట చాలా ఇయో కూడా రాసాము గైస్, ఇంకా ఇయో చేసాం. బట్ ఏమిటంటే మా పాప మాట్లాడేది 2 పదాలు 2 వర్డ్స్ కలిపి జాయిన్ చేసి మాట్లాడేది కదా. అమ్మ అనేది, నాన్న అనేది, తాత అనేది, నాని ఇలాంటివి అనేది, కానీ అమ్మ మంచినీళ్ళు, అమ్మ అన్నం తీసుకురా ఇలా కలిపి మాట్లాడేది కాదు అన్నమాట. అందుకని చెప్పేసి నాకు అనిపించేది ఇదేంటి ఇంకా అందరు పిల్లలు దీంతో పుట్టిన వాళ్ళు దీని ఏజ్ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, ఇదేంటి ఇంకా మాట్లాడట్లేదని చెప్పేసి నేనేం చేసేదాన్ని అంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇంకా మాట్లాడతలేదు. మా పాప ఫ్లూయెంట్గా మాట్లాడే ఏజ్ వచ్చేసరికి 3 వచ్చేసినాయి గైస్, 3.5 అలా వచ్చేసినాయి. ఇంకేమిటంటే ఇంకా మాట్లాడట్లేదు అంటే మాట్లాడేది, ఇంకేంటంటే ఫ్లూయెన్సీ లేదనమాట. 2 వర్డ్స్ కలిపి కంబైన్ చేసి మాట్లాడేది కాకపోతే క్లారిటీ ఉండేది కాదు. ఇంకా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేదాన్ని. నేను ఏం చేసేదాన్ని అంటే ఇంకా దీంతో కూర్చునేదాన్ని, అన్నీ నేర్పేదాన్ని. ఇంకా అంతా మాట్లాడిన పిల్లలు, ఇంకా డాక్టర్ అన్నారు పిల్లలు మాట్లాడితేనే మాటలు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు చాలామంది పేరెంటింగ్ ఏం చేస్తున్నారంటే గైస్, ఫోన్లు ఇచ్చేసి పేరెంట్స్ అంటే ఇప్పుడు మేము ఉండేది అప్పుడు జాయింట్ ఫ్యామిలీలోనే, కానీ మేము జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం గైస్. జస్వి పుట్టినప్పుడు మేము జాయింట్ ఫ్యామిలీలోనే ఉన్నాం. అయినా సరే జస్వికి మాటలు అంత స్లోగానే వచ్చినాయి గైస్. అప్పుడు మా రిలేటివ్స్లో అందరూ అన్ని చిట్కాలు చెప్పారు, అన్నీ చేసాం, కానీ జస్వికి అయితే కుదరలేదన్నమాట. మా కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి ఉన్నా ఆడి దగ్గర కూడా దీన్ని తీసుకెళ్ళి ఆడిపించి, పిల్లలతో మాటలు వస్తాయి కదా అని చెప్పేసి ఆడి దగ్గర తీసుకెళ్ళి ఆడిపించి ఆడిని పైకి తీసుకొచ్చి ఇద్దరు ఆడుకోవడం అన్నీ కూడా చేపించేదాన్ని యాక్టివిటీస్ వాళ్ళిద్దరితోటి. దీనికి ఏమన్నా లంచ్ పెట్టాలన్నా కిందకి తీసుకెళ్ళిపోయి పెట్టి అలా చేసేదాన్ని అనమాట. ఇద్దరు ఆడుకున్నా కూడా వాళ్ళిద్దరు అంటే పిల్లలు మనతో కంటే కూడా పిల్లలతో ఎక్కువ డిస్కషన్, పిల్లలు మాట్లాడుకుంటూ బాగా వస్తాయని చెప్పేసి నేను కిందకి తీసుకెళ్ళి నేను అలా యాక్టివిటీస్ చేయించేదాన్ని దీన్ని తీసుకెళ్ళి. బట్ ఏమిటి అంటే దానికి అంత ఫ్లూయెన్సీ లేదు. ఈలోగా దీనికి మాటలు వస్తున్నాయనేలోగా వాచ్మెన్ వాళ్ళు ఇంకా వెకెట్ చేసేసారనమాట అపార్ట్మెంట్ అనేది.
ఇంకా అప్పటి నుంచి కూడా మేమేం చేసామంటే ఇంకా జస్ట్ ఒక్కదే అయిపోయింది. అపార్ట్మెంట్లో కూడా ఎవరు దీని ఏజ్ వాళ్ళు లేరు. ఏం చేసామంటే అప్పుడు దీన్ని నర్సరీలో జాయిన్ చేసాం గైస్. నర్సరీలో జాయిన్ చేసినప్పటికీ దీనికి అంత ఫ్లూయెన్సీ రాలేదు. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసి నేను ఆర్డర్ పెట్టాను గైస్, అది మీకు చూపెడతాను. ఇది ఆర్డర్ పెట్టాను గైస్. ఏమిటి అంటే ఇది కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాక్లెట్ స్ప్రెడ్ ఫుడ్ అండ్ హెల్ప్ సపోర్ట్ అని చెప్పేసి ఇది కనిపించింది. స్పీచ్ డిలేకి ఇది యూజ్ అవుద్దని అప్పుడే నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు చూసారా, ఇవన్నీ నో ఫామ్ ఆయిల్ ఇవన్నీ కూడా చూసాను అన్నమాట. స్పీచ్ డిలేకి అని చెప్పేసి ఇక్కడ రాసుంది. నేను ఏమిటంటే ఇది బాగా సెర్చ్ చేసి నేను ఇది ఆర్డర్ పెట్టాను గైస్. ఆయుర్వేదిక్ది ఇది చాక్లెట్, పిల్లలు చాక్లెట్ అయితే ఇష్టపడతారు కదా అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ పెట్టాను గైస్ జస్వికి. ఒకే బాటిల్ తీసుకున్నాను గైస్ నేను. ఇది చూస్తున్నారు కదా, బ్రెయిన్ డెవలప్మెంట్కి స్పీచ్ డిలేకి అన్నిటికీ కూడా ఇది బాగా యూజ్ అవుద్ది గైస్. ఇది ఆయుర్వేదిక్. ఇదిగోండి గైస్, ఇది పిల్లలు తినొచ్చు, పాలలో కలుపుకోవచ్చు, నార్మల్గా కూడా తినొచ్చు గైస్. నిజంగా పిల్లలు పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు పిల్లలు మాట్లాడకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది మీకు వీడియో యూజ్ అవుద్దామని చెప్పేసి ప్రతి కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. ఎందుకంటే ఈ వీడియో ప్రతి పేరెంట్స్ కూడా పిల్లలకి మాటలు రావట్లేదు, వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నారు, దీని ఏజ్ వాళ్ళు మాట్లాడుతున్నారని చాలామంది ఫీల్ అవుతారని చెప్పేసి ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. ఎందుకంటే చాలామంది స్పీచ్ డిలే ఈ రోజుల్లో ఫోన్తో కూర్చుని గైస్, ఎవరూ లేక ఇంట్లో కిడ్స్ ఎవరూ లేక వాళ్ళు ఆడుకోవడానికి ఎవరూ లేక అదేంటంటే ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నది ఏంటంటే అదేంటి స్పీచ్ డిలే ఒకటి అది అంటారు కదా, ఇలాంటివి స్పీచ్ డిలే రకరకాలుగా ఇప్పుడు వచ్చినాయి గైస్. వాళ్ళే ఆడుకోవడం, వాళ్ళే ఏదో చేసుకోవడం అలాంటివి వచ్చినాయి కదా, అలా చేస్తున్నాను గైస్. అందుకని చెప్పేసి మనం పిల్లల్ని ఎప్పుడూ ఎంగేజ్ చేస్తూ ఉండాలి. మనం ఎంత పని ఉన్నా కూడా మన పిల్లల్ని మనం చూసుకుంటూ ఉండాలి గైస్. ఎలా రాసుకెళ్ళిపోతుందో ఇంకా అలా పాయింట్స్ పెట్టిస్తే ఇంకా మనం చెప్పక్కర్లేదు, దాన్ని చూసి అదే రాసేస్తుంది. ఇది పేరెంట్స్కి ఈజీ ట్రిక్ అనమాట. హోంవర్క్ రాయించే విధానంలో ఇంకా లైన్ క్రాస్ చేయరు, ఇంకా ఎలా ఉందంటే ఆ లైన్ మీదే రాస్తారన్నమాట. వాళ్ళకి ఈజీగా ఉంటుంది రాయడానికి, వాళ్ళకి అలవాటు అవుద్ది ఇలాగా ఒక మోడల్లో రాయాలని చెప్పేసి. ఇంకా క్రాస్ చేయకూడదు లైను, ఆ ఫార్మేట్లో అలవాటు అయిపోద్ది వాళ్ళకి. రాయమ్మాయి, ఇది ఒక ఈజీ ట్రిక్ గైస్, ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. ఓకే బాయ్ గైస్. జస్వి వెజిటేబుల్స్ నేమ్ చెప్పడానికి రెడీయేనా? చెప్పు. ఏంటి? సరే 1 2 3 స్టార్ట్. చెప్పు. క్యారెట్ ఏది? టమాటో, ఆనియన్, ఆనియన్ ఇది పొటాటో, ఉండు, చిల్లీ ఏది చేతితో సరిగ్గా చూపించు. వావ్ నైస్ జస్వి. గైస్ నేను చెప్పేది ఏమిటి అంటే, మీరు ఏం చేసినా కూడా పిల్లలు మాట్లాడట్లేదా, మీరు ఏమిటంటే ఇన్స్టాగ్రామ్లో ఆయుర్వేదిక్ పేజ్లో ఇది సెర్చ్ చేయండి, ఆయుర్వేదిక్ది. ఇందులో కూడా అసలు చాలా యూజ్ ఉంది గైస్. ఇది ఒక బాటిల్ వాడితే చాలు పిల్లలు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. తర్వాత మా పాప ఎల్కేజీకి వెళ్ళాక మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇంకేమిటంటే నాకు చాలా డిప్రెషన్కి వెళ్ళాను అనమాట. అదేంటి అందరి పిల్లలు దీని ఏజ్ వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, ఇది ఎందుకు మాట్లాడట్లేదు
అని చెప్పేసి నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. దీంతో కూర్చునేదాన్ని, దీనికి అన్నీ నేర్పిదాన్ని. అమ్మ అలాగా తీసుకురా అలా అన్నీ అనాలని చెప్పేసి నేను అన్నీ కూడా దీనికి కూర్చోబెట్టి నేర్పిదాన్ని అనమాట ఖాళీగా ఉన్న టైంలో. ఇదేం చేసేదంటే ఎక్కువగా ఫోన్తో కూర్చోవడం వల్ల, ఎవరు లేకపోవడం వల్ల దీనికి ఏంటంటే స్పీచ్ డిలే అనేది వచ్చింది గైస్. ఇంకా ఏంటంటే ఇంకా నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కనిపించింది. వెంటనే ఆర్డర్ పెట్టాను. పెట్టాక వితిన్ 1 మంత్లో ఇది వచ్చేసింది గైస్. వితిన్ 1 మంత్ కాదు, 1 వీక్లో ఇది వచ్చేసింది గైస్. ఈ బాటిల్ ఒకటి వాడి చూడండి, మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా మీకు ఒక బాటిల్ వాడాక కూడా యూజ్ లేదా అంటే ఇంకో బాటిల్ వాడి చూడండి, కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే 2 బాటిల్స్ పడతాయి. ఇంకా కొంచెం మాటలు వచ్చి ఏజ్లో ఉంటే 1 బాటిల్ చాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పేరెంటింగ్లో మాత్రం గైస్ పిల్లల్ని కొట్టకుండా మీరు పేషెన్సీ తోటి వాళ్ళకి నేర్పండి గైస్. ఏదైనా వాళ్ళకి హోంవర్క్ అయినా వాళ్ళకి ఏంటంటే ఏదైనా కూడా వాళ్ళకి పేషెన్సీతో నేర్పండి గైస్. వాళ్ళు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. మనమే పేషెన్సీ లేకుండా చెప్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా పేషెన్సీతో నేర్పండి. వాళ్ళన్నీ కూడా వెజిటేబుల్స్, ఇంకా యానిమల్స్ అన్నీ కూడా మనం పిల్లలకి ఇప్పటి నుంచి నేర్చుకునే ఏజ్ కదా, వాళ్ళకి డెవలప్మెంట్ బ్రెయిన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనం నేర్పిస్తే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఇలాంటి ఏజ్లో మనం పేషెన్సీతో నేర్పాలి మనం ప్రతిదీ. ఓకే గైస్, ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ గైస్. ఓకే, ఉంటాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుంది గైస్. ప్రతి ఒక్క కిడ్స్ ఉన్న పేరెంట్స్ షేర్ చేయండి. ఓకే, బాయ్ గైస్, ఉంటాను.